ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్‌లో ఎవరన్నా కొత్తగా ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నా, అలాగే ఇన్వెస్ట్ చేస్తూ బిగినర్ లెవెల్‌లో ఎవరన్నా ఉంటే గనక వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. చాలామందికి ఎలా పడితే అలా తెలియక ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళందరి కోసం నేను ఒక 5 టిప్స్ అయితే చెప్తాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. 5 టిప్స్ కూడా చాలా యూజ్ అవుతాయన్నమాట మీకు. వీడియో గనక మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అన్నీ మీరు మిస్ అయిపోతూ ఉంటారు. ఫ్రెండ్స్, మొట్టమొదటి టిప్ ఏంటి అంటే, మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం ఒక కంపెనీ స్టాక్స్‌లో పెడుతున్నాము అంటే, దానికి సంబంధించిన మొత్తం గూడా మనమైతే తెలుసుకోవాలి. ఆ కంపెనీ ప్రాఫిట్‌లో ఉందా? లేకపోతే లాస్‌లో ఉందా? అలాగే కంపెనీకి ఏమన్నా అప్పులున్నాయా? లేకపోతే వాళ్ళ సీఈఓస్ ఎవరు? లేకపోతే ఫ్యూచర్‌లో అసలు దీనికి గ్రోత్ ఉందా? లేదా? ఈ కంపెనీకి అని జెప్పేసి మనం ఫుల్‌గా రీసెర్చ్ చేసి ఆ స్టాక్స్ అయితే కొనుక్కోవడానికైతే ట్రై చేయండి. మీరు చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టండి, లేకపోతే పెద్ద మొత్తంలో పెట్టినా గూడా మీకు మెయిన్ ఇంపార్టెంటు రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, కంపెనీస్ గ్రోత్ ఉన్న కంపెనీస్‌లో పెట్టారంటే మీరు కూడా ప్రాఫిట్‌లో ఉండే ఛాన్సెస్ ఉంటది. రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రెండో పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఒక 15,000 గాని, 10,000 గాని ఉంటే మీరు ఒకేసారి ఒకే కంపెనీలో స్టాక్స్‌లో పెట్టడం కంటే, ఆ 15,000ని ఒక 10 కంపెనీస్‌లో గాని, 20 కంపెనీస్‌లో గాని ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు మనకి మార్కెట్ అనేది ఎలా ఉంటదో తెలీదు కాబట్టి, ఒక కంపెనీ లాస్‌లో ఉన్నా, ఒక కంపెనీ ప్రాఫిట్‌లో ఉన్నా గూడా మన డబ్బులనేవి పోకుండా సేఫ్ జోన్‌లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో, దీనినే డైవర్సిఫికేషన్ అని జెప్పేసి అంటారనమాట. ఒకేసారి పెట్టుబడి ఒకే దగ్గర పెట్టకుండా, సో, డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్‌లో పెడితే మనకు డబ్బులొచ్చే అవకాశం అయితే ఉంటది. డిఫరెంట్ కేటగరీస్ అంటే మీకు కొంతమందికి తెలియకపోవచ్చనమాట. కొన్ని ఐటీ సెక్టార్‌లో పెట్టండి, కొన్ని బ్యాంకింగ్ సెక్టార్‌లో పెట్టండి. సో, ఇలా కేటగరీస్ ఉంటాయనమాట. సో, ఆ కేటగరీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులనేవి సేఫ్ జోన్‌లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక మూడో టిప్ ఏంటి అంటే, ఫ్రెండ్స్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ మనం ఎస్ఐపి చేస్తున్నట్టుగా మీరు ఒక సిస్టమాటిక్‌గా గూడా ఇన్వెస్ట్ చేయడానికైతే ట్రై చేయండి స్టాక్స్‌లో. ఎప్పుడూ కూడా మీరు ఒక 1 మంత్ ఒక 10,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి. నెక్స్ట్ మంత్ ఒక 20,000, 30,000 ఇలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఎస్ఐపి పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో ప్రతి మంత్ ఎంతో కొంత మనం మ్యూచువల్ ఫండ్స్‌లో కట్టుకుంటూ ఉంటాం. సో, అలాగే సేము మనకి ఒక 10,000 మీ దగ్గర పెట్టుబడి పెట్టాలి అనుకుంటే, ఈ మంత్ 10,000తోనే ఆగండి. నెక్స్ట్ మంత్ కూడా 10,000 ఇలా ఒక సిస్టమాటిక్‌గా 10,000, 10,000 పెట్టుకుంటా వెళ్ళండి. అంతేగాని మీకు నష్టాలు వస్తున్నాయి, లేకపోతే ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి ఒకేసారి ఎక్కువ గాని, తక్కువ గాని ఇలా చేయొద్దనమాట. ఎందుకంటే మనం మైండ్ అనేది కంట్రోల్‌లో లేనప్పుడు మనం ఎక్కువగా పెట్టుబడి పెట్టే అవకాశం అయితే ఉంటది. స్టాక్స్‌లో చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలనమాట. సో, ఎక్కువ పెట్టుబడి పెట్టడం కన్నా ఒక 1 మంత్‌కి ఇంత, 1 మంత్‌కి ఇంత అని చెప్పేసి పెట్టుబడి అయితే పెట్టుకోండి. సో, అప్పుడు మనకైతే కొంచెం ఛాన్సెస్ అయితే డబ్బులు లాస్ అవ్వకుండా ఉండే ఛాన్స్ అయితే ఉంటది. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. ఇంకా నాలుగోది ఏంటి అంటే, స్టాప్ లాస్ రూల్ అని చెప్పేసి ఒక రూల్ అయితే ఉంటదనమాట. ఇప్పుడు మీరు ఒక రూ. 100 ఏదైనా స్టాక్స్‌లో పెడితే, ఆ కంపెనీ గ్రోత్ లేక అది ఒక రూ. 90కి పడిపోయిందనుకున్నాం. సో, ఆ రూ. 90కి పడిపోయినప్పుడు మనకి లాస్ అనేది రూ. 10 ఉంది. సో, అది ఫ్యూచర్‌లో పెరగదు అని మీకు తెలిసినప్పుడు, సో, ఆ రూ. 10 లాస్‌తోనే మనం అమ్మేసుకుంటే ఒక రూ. 10 మాత్రమే లాస్‌లో ఉంటాం. అదే లేదు, ఫ్యూచర్‌లో గ్రోత్ లేకపోయినా గూడా మనం అలాగే హోల్డ్ చేసి ఉంటే గనక ఖచ్చితంగా మన డబ్బులనేవి ఆ ఉన్న రూ. 90 కూడా పోయే అవకాశం అయితే ఉంటది. దీన్నే స్టాప్ లాస్ రూల్ అని చెప్పేసి అంటారనమాట. సో, మనకి లాస్ అనేది కొంచెం తక్కువ వచ్చినప్పుడు, సో, ఆ కంపెనీ గ్రోత్ అవ్వదని మీకు అనిపిస్తే, లేకపోతే ఏమన్నా న్యూస్‌లు గాని ఏమన్నా వస్తే గనక మనం లాస్ అనేది తక్కువగా చూసేసుకొని అమ్మేసుకుంటే, మనం కొంచెం సేఫ్ జోన్‌లో ఉండే అవకాశం అయితే ఉంటదనమాట. ఇంకా ఐదో టిప్ చూసుకుంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికైతే ట్రై చేయండి. మీరు స్టాక్స్‌లో గాని, మ్యూచువల్ ఫండ్స్‌లో గాని దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా గూడా మనకి లాంగ్ టర్మ్ అనేది లేకపోతే మన స్టాక్స్‌లో ఎప్పుడు గూడా లాస్ అయితే చూస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు మినిమమ్ ఒక 3-5 ఇయర్స్ గనక ఏదన్నా ఒక స్టాక్‌ని హోల్డ్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా ప్రాఫిట్‌లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా బెటర్ అనమాట. ఫ్రెండ్స్, ఈ 5 టిప్స్ గనక మీరు ఖచ్చితంగా మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నా, అలాగే చేయాలనుకుంటున్నా, ఈ 5 టిప్స్ గనక మీరు పాటిస్తే మీకు ఎలాంటి లాసెస్ గూడా ఏమి ఉండవనమాట. సో, చాలామందికి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటిని కాలిక్యులేట్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయడానికైతే ట్రై చేయండి. చాలామంది బయట చెప్పరు. సో, నేను నా సబ్‌స్క్రైబర్‌లందరికీ తెలియాలి అని జెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేశాననమాట. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్. ఈ 5 టిప్స్ గనక మీరు పాటిస్తే మాక్సిమం మీరు మీ డబ్బుల్ని లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే అస్సలుండదనమాట. సో, వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్. నెక్స్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే జేసుకోండి.